బ్రిజా కార్‌పై భారీ డిస్కౌంట్స్ అని, లేకపోతే మనం షోరూమ్‌కెళ్ళినా కూడా బ్రిజా మీద చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి సార్. ఇది కొనుక్కోండని చెప్తూ ఉంటారు. సో, మీకు కూడా చాలా కన్‌ఫ్యూజన్ ఉంటది. ఇప్పుడు ఏంటి బ్రిజా కొనేయొచ్చా? ఇంత డిస్కౌంట్స్ ఇస్తున్నారు కదా! 1,00,000 వరకు ఇస్తున్నారంటే చాలా ఎక్కువ అని చెప్పేసి కొనాలని అనుకుంటాం అనమాట. సో, 1,00,000 కన్నా ఎక్కువైతే రావులెండి. మరీ అంత తక్కువకైతే అమ్మరు. బట్ కొన్ని కేసెస్‌లో 50,000, 60,000, 80,000 అలా ఉండే అవకాశం అయితే ఉంది. సో, ఆ డిస్కౌంట్స్‌లో కొనాలా వద్దా అన్న దానికి ఆన్సర్స్ అయితే చెప్తానండి. ఫస్ట్ అసలు ఎందుకు డిస్కౌంట్‌లో ఆఫర్ చేస్తున్నారో దాన్ని మనం అర్థం చేసుకుందాం. సో, బ్రిజా ఇప్పుడు 23 జూలై ఫేస్ లిఫ్ట్ రాబోతుంది. సో, ఫేస్ లిఫ్ట్ అంటే ఏంటి? బ్రిజా ఎగ్జిస్టింగ్ వెర్షను దాని మీద కొంచెం ఇంప్రూవ్‌మెంట్స్ చేసి వాళ్ళు పట్టుకొస్తున్నారు. సో, పట్టుకొచ్చినప్పుడు ఏంటంటే కొంచెం వేరియంట్స్ రివిజన్ ఉంటది. ప్రైస్ అది మారుతది. ఫీచర్స్ అవి బెటర్‌గా ఇస్తారు. ఇంతకుముందున్న ప్రైస్‌తో పోల్చుకుంటే ఇప్పుడు మార్కెట్‌లో కాంపిటీషన్‌కి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి కొంచెం సేమ్ ప్రైస్‌కి ఎక్కువ ఫీచర్స్ ఇవ్వడము, కొంచెం ఇంప్రూవ్ చేసిన కార్ ఉంటది. రెండోది సేఫ్టీ వైస్ కూడా ఇప్పుడు రాబోయే కారు ఇంతకుముందు బ్రిజా గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో 4 స్టార్ రేటింగ్ వచ్చింది. సో, ఇప్పుడు సేఫ్టీ వైస్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి 5 స్టార్ రేటింగ్ వచ్చేలాగా దాన్ని చేసే అవకాశం ఉందండి. సో, అదొక అడ్వాంటేజ్. సేఫ్టీ వైస్ ఇంప్రూవ్ చేస్తారు. ఫీచర్స్ అనేవన్నీ పెరుగుతాయి. సో, వేరియంట్ ఆప్షన్స్ ఎక్కువ దొరుకుతాయి. అండ్ ఆల్సో ఇప్పుడు కొత్తగా వచ్చే బ్రిజాలోని మనకి ఎవరైతే సీఎన్‌జీ కొనాలనుకుంటున్నారో, సో, ఇప్పుడున్న బ్రిజా మీరు సీఎన్‌జీ మీకు రూ. 1,00,000 ఎక్కువిచ్చినా కూడా కొనకూడదు. అంటే రూ. 1,00,000 డిస్కౌంట్ ఇచ్చినా కూడా బ్రిజా సీఎన్‌జీ ఎగ్జిస్టింగ్ మోడల్ అయితే కొనకూడదు. ఎందుకో ఇప్పుడు చెప్తా. సో, బ్రిజా మనకి 2 ఇంజిన్ ఆప్షన్స్‌లో వస్తుంది. ఒకటి టర్బో ఇంజిన్, ఒకటి 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. సో, ఈ 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ వచ్చేసి ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ బ్రిజాలో ఉన్నది అదే అనమాట. ఇప్పుడు కొత్తగా టర్బో యాడ్ చేస్తున్నారు. టర్బో యాడ్ చేసి కొంచెం ప్రైజింగు తగ్గించే అవకాశం ఉందనమాట. సో, ప్రైస్ అక్కడ ఆల్రెడీ తగ్గుతుంది. బెటర్ ఫీచర్స్ వస్తున్నాయి. కొత్త మోడల్ వస్తుంది. కొత్త కార్ వస్తున్నప్పుడు ఎవరు కొంటారు పాత కారు? అందుకే కంపెనీ వాళ్ళు డీలర్స్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ స్టాక్‌ని ఎక్కువ డిస్కౌంట్స్‌తో అమ్ముతారనమాట. సో, పర్లేదండి నాకు నచ్చింది ఎగ్జిస్టింగ్ కారు కొనుక్కోవాలా అంటే నచ్చితే కొనుక్కోవచ్చు. కానీ మీకు తర్వాత ఏమవుద్దంటే పెద్ద డిఫరెన్స్ ఏముందనిపిస్తది. ఇప్పుడు కొత్త కార్ వస్తుంది. మీకు సేమ్ ప్రైస్‌కి బెటర్ కార్ దొరుకుతుంది. బెటర్ ఫీచర్స్ అవి ఉంటున్నాయి గదా! అలాంటప్పుడు ఒక 10,000, 20,000 డిఫరెన్స్ మీరు డిస్కౌంట్ ఆడ ఇచ్చినా కూడా తర్వాత వచ్చే దానిలో అప్‌గ్రేడింగ్ ఉంటదనమాట. సో, అది ఆలోచించుకోండి. అండ్ ఇంకోటి బ్రెజా సీఎన్‌జీ ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా వచ్చే దాంట్లో బ్రిజాలో సీఎన్‌జీ అండర్ బాడీ అంటే విక్టోరిస్‌లో ఎలాగైతే ఉందో సీఎన్‌జీ అనేది మనకి బూట్ స్పేస్‌ని ఆక్రమించకుండా ఉంటదనమాట. సో, అది కొంచెం కిందకి పెట్టడం వల్ల బూట్ స్పేస్ మీకు చాలా ఎక్కువైతే ఉంటది. అది కొత్త బ్రిజాలో అది బెనిఫిట్. పాత బ్రిజాలో మీకు ఆ బెనిఫిట్ అయితే లేదు. సో, ఎగ్జిస్టింగ్ బ్రిజా సీఎన్‌జీ మీకు ఎక్కువ డిస్కౌంట్‌లో ఆఫర్ చేసినా కొనకపోవడం బెటర్. ఎలాగేంటంటే ఎప్పుడు కూడా ఫేస్ లిఫ్ట్‌లు వచ్చినప్పుడు పాత వెర్షన్ అయితే ఎక్కువ డిస్కౌంట్స్‌లో ఆఫర్ చేస్తారండి. ఆ! ఒకటి ఏ సందర్భంలో కొనొచ్చంటే, బ్రెజా ఫేస్ లిఫ్ట్ వచ్చేస్తది. ఇంకా ఒక 4, 5 రోజులు మాత్రమే టైం ఉంది. అప్పటికల్లా చాలా విషయాలు తెలిసిపోతాయి. సో, అప్పుడు వేరియంట్స్ ఏమున్నాయి? ఏ వేరియంట్స్ వస్తున్నాయి? ఫీచర్స్ ఎలాగున్నాయి? ప్రైస్ ఎంత పెడుతున్నారో చూసుకొని, దాన్ని బట్టి కంపేర్ చేసుకొని, ఒక పాత బ్రిజా ఒకవేళ ఇంకా స్టాక్‌లో ఉంది. దాన్ని ఎక్కువ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారనుకోండి. అప్పుడు ఎక్కువ క్లారిటీగా మనం డెసిషన్ తీసుకోవడానికైతే ఉంటదనమాట. సో, నా ఉద్దేశ్యం అయితే వెయిట్ చేయండి 23 జూలై వరకు. వెయిట్ చేస్తే It's మీకు almost బెటర్‌గా like ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. something big, అండ్ ఎలాంటి something ఇన్ఫర్మేషన్ wild, మీకు a new kind of play, ఆహ్, మిస్ a new అవ్వకూడదనుకుంటే presence. కార్ మామ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం ఇలాంటి అప్డేట్స్ అనేవి రెగ్యులర్‌గా పెడుతూ ఉంటాం. అండ్ ఆల్సో ఇలాంటివి మీకు వీడియోలు కూడా చూడకుండా సింపుల్‌గా వాట్సాప్ గ్రూప్‌లోకి వచ్చేస్తాయి. ఏ వాట్సాప్ గ్రూప్ అనుకుంటున్నారా? మనది కార్ మామ వాట్సాప్ గ్రూప్ ఉందండి. సో, కార్ మామ కమ్యూనిటీలో భాగంగా చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. మారుతి గ్రూప్స్ ఉంటాయి. హుండై, టాటా అన్ని రకాల గ్రూప్స్ ఉంటాయి. ఈవీ కార్స్ కోసం కూడా గ్రూప్స్ ఉంటాయి. సో, గ్రూప్స్‌లో జాయిన్ అవ్వి డిస్కస్ చేయొచ్చు. కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు. గ్రూప్‌గా వెళ్లి బై చేయొచ్చు. సో, ఇలా కార్మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ నాతో పర్సనల్‌గా మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకొని నాతో మాట్లాడొచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి సింపుల్‌గా ఇక్కడ వాట్సాప్ నంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా! ఆ నంబర్‌కి కన్సల్ట్ అని మెసేజ్ పెడితే మా టీమ్ మీకు గైడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు బ్రెజా ఇప్పుడు రాబోతుందని తెలుసుకున్నారు మీరు బ్రెజా ఫేస్ లిఫ్ట్. ఇలాగే 13 అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు.